ఈ దినము మనము ధ్యానించబోతున్న కార్యములు, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. అందరము చెబుదామండి, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. దేవుని యొక్క వాక్యము ఆది కాండము 6వ అధ్యాయము 8వ వాక్యము చూద్దామండి. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వాక్యము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. వాక్యము స్పష్టముగా సెలవిస్తూ ఉంటున్నది, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మనము దేవుని యొక్క దృష్టిలో కృప పొందుతూ ఉంటున్నాం? ఎంతవరకు దేవుని యొక్క దయలో మనము జీవిస్తూ ఉంటున్నాము? ఆయన మన పట్ల చూపిస్తున్న కృప, ఆ జాలి పొందుకుంటూ ఎంతమంది మనము జీవిస్తూ ఉంటున్నాం? వాక్యము సెలవిస్తూ ఉంటున్నది, నోవాహు దేవుని యొక్క కృప పొందుకొని ఆ కృపలో జీవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అక్కడ పైన 5, 6, 7 వాక్యములు చూద్దామండి. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. 5వ వాక్యం అంటున్నది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఒక వ్యక్తి మీద విస్తరిస్తూ ఉంటున్నది. ఒక వ్యక్తి మీద దేవుని యొక్క కృప ఉన్నతముగా ఉంటున్నది. కానీ ఈ జనుల యొక్క చెడుతనము అది కూడా విస్తరిస్తూ ఉంటున్నది. హల్లెలూయా. వాక్యములో చూస్తూ ఉంటున్నాము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా. మనుషుల యొక్క తలంపులు చూడండి, వారి యొక్క ఊహలు, వారి యొక్క ఆలోచనలు చూడండి, వారి యొక్క చింత ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క దృష్టిలో చెడుతనముగా ఉంటున్నది. ఈరోజు మనం ఆలోచించాలి, మన యొక్క ఊహలు, మనము కూర్చొని ఆలోచిస్తున్న కార్యములు, మనము కూర్చొని ధ్యానిస్తూ ఉన్న కార్యములు దేవుని యొక్క దృష్టిలో ఏ రీతిగా ఉంటున్నది? నోవా యొక్క కాలములో వారి యొక్క ఊహలు, వారి తలంపులు, వారి యొక్క హృదయపు ఆశలు ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో చెడుతనముగా ఉంటున్నాయి. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో చెడుతనముగా ఉంటుంది. అంటే మానవుని యొక్క హృదయం అంతా కూడా పాపముతో నిండబడి ఉంటున్నది. అనేక అనీతితో, అన్యాయముతో, అక్రమతో మానవుని యొక్క హృదయము నిండబడి ఉంటున్నది. నిండబడిన యొక్క హృదయము, దాని యొక్క ఊహలు, తలంపులు, ఆలోచన అంతా కూడా సంపూర్ణముగా దేవునికి విరోధముగా ఉంటున్నాయి. హల్లెలూయా. దేవుడు ఆలోచిస్తూ ఉంటున్నాడు, ఇలాంటి మానవుణ్ణి నేను ఎందుకు సృష్టించాను? హల్లెలూయా. అక్కడ వాక్యము చూస్తూ ఉంచినప్పుడు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను సృష్టించినందుకు దేవుడు మనలను గురించి ఏమి ఆలోచిస్తూ ఉంటున్నాడు? నేను నా హృదయము దేవుని ఎదుట ఏ రీతిగా ఉంటున్నాను అనే ఆలోచన మన ప్రతి ఒక్కొక్కరిలో ఉండాలండి. హల్లెలూయా. సంపూర్ణముగా పాపముతో నిండిన హృదయము మానవుని యొక్క హృదయము. ఈ మానవుణ్ణి రక్షించాలనే ఉద్దేశము దేవునికి ఉంటున్నది. ఈ మానవుణ్ణి తన యొక్క స్థితిని, తన యొక్క గతిని బాగు చేయాలనే ఉద్దేశము దేవునికి ఉంటున్నది. కానీ మానవుడు తన్ను తాను అప్పగించుకొని అంటున్నాడు, నేను మారాలి, నాలో ఒక మార్పు కలగాలి అనే ఒక ఉద్దేశము ఈ యొక్క మానవునికి కలగనంటున్నది. కానీ తన యొక్క హృదయము అది చెడుతనముతో నిండి ఉంటున్నది. దేవుని యొక్క వాక్యము చూస్తామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వాక్యము. 15వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 15:19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగణములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. హల్లెలూయా. మానవుని యొక్క హృదయం యొక్క పరిస్థితిని గమనించండి. ఆ మానవుని యొక్క హృదయము ఎటు రీతిగా ఆ చెడుతనముతో నిండబడి ఉంటున్నది.
ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఏమంటున్నదంటే దురాలోచనలు, మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపు, మన యొక్క ఊహలంతా కూడా ఆ దుర్కార్యములతో నిండబడి ఉంటున్నది. హల్లెలూయా. వాక్యము స్పష్టముగా ఉంటున్నది, దురాలోచనలు. ఇతరుల పట్ల మంచిది చేసే ఆలోచన లేదు, దేవుని పట్ల మంచిగా ఉండే ఆలోచన లేదు, కానీ దురాలోచనలు. ఎప్పుడు దుష్టుని యొక్క కార్యములు ఈ యొక్క హృదయములో మానవుడు కలిగి ఉంటున్నాడు. తర్వాత చూస్తూ ఉంటున్నాము నరహత్యలు, అంటే ఇతరులను చంపాలి, ఇతరుల మీద ఆ పగ, ద్వేషము, ఆ కోపము ఏమి చేస్తూ ఉంటున్నదంటే ఇతరులను చంపే యొక్క ఆలోచన మానవుని యొక్క హృదయములో కలుగుతూ ఉంటున్నది. హల్లెలూయా. తర్వాత అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము వ్యభిచారములు, వేశ్యగానములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏమై ఉంటున్నాయంటే హృదయములో నిండి ఉంటున్నాయి. అబద్ధములు, దొంగతనము, ప్రతి దానికి నోరు తెరిస్తే అబద్ధములు, దొంగతనము. చూసినది ఎలాగైనా నేను పొందుకోవాలంటే కష్టపడేది లేదు, కానీ దొంగలించుకొని ఏ రీతిగా వాటిని నేను పొందుకోవాలి అనే ఒక ఆలోచనలు, ఈ చెడు తలంపులు, చెడు కార్యములన్నీ కూడా దేవుని యొద్ద నుండి ఈ మానవుడిని దూరము చేస్తూ ఉంటున్నది. హల్లెలూయా. మానవునికి కలుగుతున్న ఆలోచనలు, మానవుని యొక్క హృదయంలో కలుగుతున్న ఊహలు, ఇవన్నీ ఏమి చేస్తూ ఉంటున్నాయి అంటే దేవుని యొక్క భయము లేకుండా ఈ మానవుని సంపూర్ణముగా దేవుని యొద్ద నుండి దూరము చేస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించాలండి, నాలో ఇటువంటి కార్యములు ఉంటున్నాయా? నాలో ఇటువంటి కార్యములు ఏవైనా దేవునికి నాకు మధ్యలో ఒక అడ్డుగోడగా అవి నిలబడుతూ ఉంటున్నాయా? హల్లెలూయా. వాటిని మనము ఆలోచించుకొని ఈ దినము వాటిని మనము సరి చేసుకున్న వారముగా ఉండాలి. నోవా దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఈరోజు మనం ఎందుకు దేవుని యొక్క దయను పొందుకోలేకుంటున్నాం? ఈరోజు దేవుని యొక్క కృపను మనం ఎందుకు పొందుకోలేకుంటున్నాము? కారణము మన యొక్క హృదయము అటు రీతిగా దుర్క్రియలతో, అనీతితో, అన్యాయముతో నిండబడి ఉంటున్నది కనుక. లూకా సువార్త చూస్తామండి, 17వ అధ్యాయము 26వ వాక్యము. లూక్ చాప్టర్ 17:26. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోను జరుగును. వాక్యం అంటున్నది నోవాహు ఒక దినములో, ఆ దినములో ఏ రీతిగా ఉంటుందంటే మనుషుల యొక్క ఆలోచనలు, తలంపులు, ఊహలన్నీ కూడా దేవునికి విరోధముగా ఉంటున్నాయి. అదే కార్యములు ఇప్పుడు మనుష్య కుమారుని యొక్క కాలము వస్తూ ఉంటున్నది. దేవుని రాకడ దగ్గరలో ఉంటున్నది, అంత్య కాలము దగ్గరలో ఉంటున్నది. ఈ కాలములో కూడా మనుషుల యొక్క హృదయము ఈ రీతిగా ఉంటుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నదో చూడండి వాక్యము, నోవాహు దినములో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే వారికి దేవుని భయం ఉండదు. దేవుని సన్నిధిలో కూడిక, ప్రార్థన, ఉపవాస కూడికలు ఇవి జరుగుతూ ఉంటున్నాయంటే భయం ఉండదు. వారి ఆలోచనలు, వారి ఊహలు, వారి క్రియలు వారికి గొప్పవైపోయాయి. ఈరోజు అంత్యకాలంలో జీవిస్తూ ఉంటున్నాం. మన బిజీ షెడ్యూల్ మనకి బిజీ బాగా, కానీ దేవుని యొక్క సన్నిధికి నేను రావాలి, దేవుని సన్నిధిలో నేను కనిపించాలి, దేవుణ్ణి నేను ఆరాధించాలి అనే ఆలోచన మనుషులకు లేవు, కానీ దురాలోచనలతో నిండబడి ఉంటున్నారు. ఎప్పుడు బయటికి వెళదామా, ఎప్పుడు ఏది చేద్దామా, ఎక్కడుందామా, ఎక్కడ తిందామా, ఎక్కడ తాగుదామా, ఈ ఆలోచనలు మానవునికి అధికమవుతున్నాయి. కానీ దేవుని పట్ల భయము, భక్తి ఏమవుతున్నదంటే తగ్గిపోతూ ఉంటున్నది, చల్లారిపోతూ ఉంటున్నది. ఈరోజు మనం ఆలోచించాలి, దేవుని యందు ఎన్ని సంవత్సరముల నుండి నేను విశ్వాసిగా ఉంటున్నాను, కానీ దేవునిలో ఎంత నిలకడగా నేను ఉంటున్నాను. నా కుటుంబము ఎంతగా దేవునికి భయపడుతూ ఉంటున్నది, నా బిడ్డలు ఎంతగా దేవుని యొక్క మాటలకు భయపడి జీవిస్తూ ఉన్నారు అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి బిడ్డలకు కూడా కలగాలి. హల్లెలూయా. అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము, దేవుని యొక్క భయము లేదు,
దేవుని పట్ల విశ్వాసము లేదు. దేవుడు అనే వ్యక్తి ఉంటున్నాడు అనే గ్రహింపు కూడా ఏ మానవునికి కలగలేదండి నోవా కాలములో. ఈ కాలములో కూడా అటువంటి యొక్క స్థితిలో మానవులు జీవిస్తూ ఉంటున్నారు. నేను చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నది దుర్క్రియలు, దేవునికి ఇష్టము లేని కార్యములు అని ఆలోచించేవారు తక్కువ. నాకు దేవుడు ప్రాణమునిచ్చాడు, ఆయుష్కాలమునిచ్చాడు, బ్రతికినంత కాలము దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన తక్కువ. హల్లెలూయా. అంటే దేవుడు ఉంటున్నాడు, దేవుడు జీవిస్తూ ఉన్నాడు అని వారు గుర్తెరగలేకపోతున్నారు. కానీ వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉంటున్నారు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వాక్యము చూద్దామండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునేను. వాక్యం అంటున్నది యెహోవా ఆయన సంతాపన పడుతూ ఉంటున్నాడు. ఇటువంటి ప్రజలను నేను సృష్టించాను, ఇందుకొరక మనుషులను నేను సృష్టించాను, నాకు దగ్గరగా ఉంటారని నేను వీరిని సృష్టించాను, నాతో నడుస్తారని నేను సృష్టించాను. కానీ వీరైతే వీరి పాపపు ఇచ్చలలో పడిపోయి నాకు దూరముగా ఉంటున్నారు. 7వ వాక్యము చూస్తాం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షతులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని నేను. హల్లెలూయా. వాక్యము చూస్తూ ఉంటాము. నరులను నేను ఇంకంతే నాశనము చేస్తాను. ఆ నరులతో పాటు ఉంటున్న ప్రాణి, పక్షులు, పురుగులు ఏ ఉంటున్నాయో వాటిని కూడా చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు విరోధముగా ఉంటున్నాయి. నా సంతోషము కొరకు వీరు నాతో ఉంటారని నేను సృష్టిస్తే వీరు నాకు విరోధముగా నడుస్తూ ఉన్నారు. ఆలోచించండి, దేవుని ఆశీర్వాదము పొందుకుంటున్న మనము దేవునితో ఉంటున్నామా? ఆశీర్వాదము కావాలి, ఆశీర్వాదము కావాలి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునితో ఉంటున్నామా? ఉద్యోగము కావాలి, ఉద్యోగము కావాలి అని ఎంతగానో పోరాడుతూ ప్రార్థనతో కన్నీటితో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. ఉద్యోగాన్ని పొందుకున్న తర్వాత దేవునికి సమయమునిస్తున్నావా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగలిస్తూ ఉన్నావు. దేవునికి ఇవ్వవలసిన నీ యొక్క జీవితాన్ని దొంగలిస్తూ ఉంటున్నావు. అందుకు దేవునికి ఏమవుతున్నదంటే మనుషుల మీద కోపము కలుగుతూ ఉంటున్నారు. ఆ కోపముతో వీరు నన్ను ఘనపరచనంటున్నారు కనుక నేను వీరిని నాశనము చేస్తాను. హృదయంలో నొచ్చుకుంటున్నాను. కానీ ఈ రీతిగా ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మనుషులను, ఈ ప్రాణి పక్షులను, ఈ లోకాన్ని నేను నాశనము చేయాలి అని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి మాత్రము దేవుని ఎదుట తన కృపను పొందిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి వ్యక్తులముగా మనం ఉంటున్నామా? ఎంతోమంది నాశనం అవుతూ ఉన్నారు, లోకములో ఎంతోమంది పాడవుతూ ఉన్నారు. వారి మధ్యలో ఒక వ్యక్తి మాత్రము దేవుని కృపను పొందుకున్న వాడై ఉంటున్నాడు. వాక్యము చూద్దాం. ఆదికాండము 6:8 వాక్యము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. మనుషులందరూ పాపము చేశారు, మనుషులందరూ దేవునికి విరోధం అవుతున్నారు. కానీ ఒక్కడు మాత్రము దేవుని యొక్క కృపను పొందుతూ ఉంటున్నారు. ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు ఈ పట్టుదల మనలో ఉండాలి. నేను, నా కుటుంబము కూడా దేవుని ఎదుట ఈ రీతిగా ఉండాలి. నేను, నా బిడ్డలు, నా భార్య, నా యొక్క కుటుంబము ఇటు రీతిగా ఉండాలి. యెహోషువ సెలవిస్తూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాని మేము సేవించెదము. మీ ఎదుట అనేక కార్యములు ఉంటున్నాయి, కానీ మీ ఇష్టము. నా మట్టుకైతే నేను, నా ఇంటి వారు మేము యెహోవాని మేము సేవిస్తాం. మమ్మలను ఆశీర్వదించిన దేవుణ్ణి మేము మరిచిపోము, మమ్మలను దీవించిన దేవుణ్ణి మేము మరిచిపోము. కానీ ఆ దేవుణ్ణి మేము ఆరాధిస్తాము, ఆ దేవుణ్ణి మేము వెంబడిస్తాం. నోవా కాలములో నోవా ఒక్కడు దేవుని యొక్క కృప పొందిన వాడై ఉంటున్నాడు.
హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వాక్యము. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయను అందరూ పొందుకోలేరండి. నోవా యొక్క కాలములో మనము చూస్తూ ఉంటున్నాం, నోవా మాత్రము కృప పొందిన వాడై ఉంటున్నాం. ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. దేవుని యొక్క దయ అందరికీ కలగదు, దేవుని యొక్క కరుణ అందరికీ కలగదు, దేవుని యొక్క కృప అందరికీ కలగదు. ఆ పాత నిబంధన కాలములో దేవుడు ఎవరిని ఇష్టపడతాడో వారి మీద మాత్రమే దయ చూపిస్తాడు. దేవుడు ఎవరికి కృప చూపించాలనుకుంటున్నాడో వారికి మాత్రమే ఆయన కృప చూపిస్తాడు. కానీ ఈ యొక్క నోవా మాత్రము ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు? ఆలోచిస్తూ ఉన్నారా? అంతమంది నాశనం అయిపోతున్నారు, కానీ ఒక్కడు మాత్రము దేవుని యొక్క కృప పొందుకుంటున్నాడు. ఈరోజు ఆ ప్రశ్న మనలో ఉండాలి. ఒక్కడు మాత్రము ఎలా దేవుని యొక్క కృపను పొందుకోగలిగాడు? ఆ ఒక్కడిని మాత్రము దేవుడు ఎందుకు రక్షించాడు? ఆ ఒక్కడిని మాత్రము దేవుడు ఎందుకు దీవించాడు అనే ఒక ఆలోచన, అనే ఒక ప్రశ్న ఈరోజు మన ప్రతి ఒక్కరిలో ఉండాలి. హల్లెలూయా. మొదటి కార్యము రాసుకునేవారు రాసుకోండి. ఎందుకు దేవుడు ఈ యొక్క నోవా మీద కృపను చూపించాడంటే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యము. నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. మొదటి యొక్క కార్యము మనము చూస్తూ ఉంటున్నాం. వాక్యము నోవాను గురించి ఏమి సెలవిస్తూ ఉంటున్నదంటే నోవాహు నీతిపరుడును. హల్లెలూయా. నోవా ఎటువంటి వాడండి? నీతిమంతుడు. చెబుదాము గట్టిగా, నోవా ఎటువంటి వాడు? గట్టిగా చెబుదాము, నోవా నీతిమంతుడు. దేవుడు చూస్తున్నాడు, ఈ లోకాన్ని నాశనము చేయాలి, ఈ జనులను, నరులను, ఈ యొక్క ప్రాణి పక్షులు ప్రతి ఒక్కటి నాశనము చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కడు నీతిమంతుడు ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు కనుక దేవుడు ఏమి చేస్తూ ఉంటున్నాడంటే తన కృపను చూపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు నీ యొక్క జీవితంలో నీతిగా నువ్వు బ్రతికినట్లయితే, దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా నిలబడినట్లయితే నిన్ను దేవుడు రక్షిస్తాడు, నీ మీద ఆయన యొక్క కృపను చూపిస్తాడు. నోవా ఎందుకు నీతిమంతుడని పిలువబడ్డాడంటే నోవా యొక్క విశ్వాసము దేవుని మీద ఉంచాడు గనుక. హల్లెలూయా. ఈరోజు మనలను దేవుడు ఆ రీతిగా చూస్తూ ఉన్నాడు. చూడట్లేదు. కారణం ఒకటే, మన విశ్వాసము, మన నమ్మకము ప్రతి ఒక్కటి కూడా మనుషుల మీద పెట్టుకొని ఉంచున్నాం. కొంతమంది ఏమి చేస్తారంటే వారి ఆస్తుల మీద ఆధారపడి ఉంటారు, కొంతమంది వారి బిడ్డల మీద ఆధారపడి ఉంటారు, కొంతమంది వారి తల్లిదండ్రుల, అంటే మనుషుల మీద ఆధారపడుతూ వారి సొంత క్రియల మీద ఆధారపడుతూ మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ నోవా ఒక్కడు మాత్రం ఏమి చేస్తున్నాడంటే దేవుని మీద విశ్వాసం ఉంచుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న యొక్క విశ్వాసము, ఆయనలో ఉన్న దేవుని మీద యొక్క నమ్మకము ఏమి చేస్తూ ఉంటున్నదంటే ఆయనను ఆ కాలములో ఒక నీతిమంతునిగా దేవుడు చూసే విధముగా చేస్తూ ఉంటున్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి, బాగా గమనించండి, విశ్వాసమును బట్టి కలుగు
నీతికి వారసుడాయను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడవుతున్నాడు. కాబట్టి నీతికి మనము కూడా ఏ రీతిగా వారసులము కాగలమంటే విశ్వాసమును బట్టి. మనకి కలిగే ఒక విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాం. మనకి కలిగే ఒక విశ్వాసము ద్వారా దేవుని ఎదుట మనము నీతిమంతులుగా నిలబడగలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలోని యొక్క నీతిని చూడాలి. ఆ నీతి ఏంటి? ఆ మనలో నుండి కలిగే విశ్వాసము ద్వారా అది నీతిగా ఉంచున్నది. ఆ విశ్వాసమును దేవుడు మనలో చూడాలి. నాశనమవుతున్న లోకములో, నశించిపోతున్న ప్రజల మధ్యలో నీ విశ్వాసము ఎవరి మీద ఉంటున్నది? హల్లెలూయా. ఆయనలో ఉన్న యొక్క విశ్వాసము ద్వారా తాను ఏమై ఉంటున్నాడంటే నీతిమంతుడుగా ఉంటున్నాడు. వాక్యం అంటున్నది విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా. ఈరోజు అటువంటి ఒక నీతి విశ్వాసము మనలో ఉంటున్నదా? ఒకవేళ అటువంటి ఒక విశ్వాసము మనలో ఉన్నట్లయితే దేవుని ఎదుట మనము నీతిమంతులముగా ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యములు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యములు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. నీతి మనకు ఏ రీతిగా వస్తున్నది? అది విశ్వాసము ద్వారా. ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపములో ఉన్నప్పుడు, ఇంకా అన్యాయములో మనం ఉంటున్నప్పుడు, ఇంకా అనీతిలో మనం ఉన్నప్పుడు ఆ క్రీస్తు యేసు మన కొరకు ఆయన మరణిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత అక్కడ 9వ వాక్యములో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, అంటే ఆయన తన యొక్క రక్తమును మన కొరకు చిందించి మనలను నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. ఆయన రక్తమును మన కొరకు చిందించి తన ప్రాణమును మన కొరకు ఆయన అర్పించి మనలను ఏమి చేసి ఉంటున్నాడంటే పాపము, అనీతి, అన్యాయము ఉన్న మనలను కడిగి పరిశుద్ధపరిచి తండ్రి అయిన దేవుని ఎదుట నీతిమంతులుగా మనలను నిలబెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ కాలములో విశ్వసించాడు నోవా, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈ కాలములో కూడా విశ్వసించినట్లయితే యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు శిలువలో నా కొరకు ఆయన వ్రేలాడాడు, ఆయన ప్రాణమును నా కొరకు ఇచ్చాడు, ఆయన మరలా పునరుత్థానుడై నా కొరకు లేచాడు అని నువ్వు క్రీస్తు యేసును విశ్వసించినట్లయితే నువ్వు నీతిమంతుడవు. దేవుడు నిన్ను తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతుడుగా మార్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోవా దేవుని కృపను పొందాడు అంటే కారణం ఒకటి, ఆయన దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఆ నీతి ఏ రీతిగా కలుగుతూ ఉంటున్నది? ఆయన మీద ఉంచక విశ్వాసము ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యము. 3:23. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. విశ్వాసమును ఉంచినట్లయితే ఉచితముగా నిన్ను నీతిమంతునిగా ఆయన తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు దొరికిన భాగ్యము చూడండి. ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు మనలను నీతిమంతునిగా తీరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నోవా ఎందుకు కృపను పొందుకున్నాడంటే విశ్వాసం ఉంచాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు.
ఈరోజు దేవుడు నీ మీద కృప చూపించాలనుకుంటున్నావా? నీ కుటుంబము మీద కృప చూపించాలనుకుంటున్నావా? నీ యొక్క ఉద్యోగము విషయంలో, వ్యాపారపు విషయంలో, బిడ్డల యొక్క చదువులో, మీ కుటుంబ విషయంలో దేవుని యొక్క కృప మీకు కావాలి అనుకుంటున్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24, 25, 26 వాక్యములో చూస్తాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. తరువాత పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తన నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడును. హల్లెలూయా. మనము చూస్తూ ఉంటున్నాము, యేసునందు విశ్వాసము ఉంచిన వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ నోవా కాలములో అందరూ నశిస్తూ ఉన్నప్పుడు నోవా దేవుని మీద విశ్వాసం ఉంచాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు, దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని కృపకు వారసులము కావాలి అంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా ఏ రీతిగా తీర్చబడతామంటే మనము ఉంచే ఆ యొక్క విశ్వాసము ద్వారా. రెండవది, నోవా ఎందుకు దేవుని యొక్క కృపను పొందుకున్నాడని చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యము చూస్తాం. నోవాహు నీతిపరుడును తన తరములో రహితుడునై ఉండెను. హల్లెలూయా. దేవుని వాక్యము స్పష్టముగా అంటున్నది. ఒకటి, ఆయన నీతిమంతుడు గనుక దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. రెండవది చూస్తూ ఉంటున్నాము, నోవాహు ఏమై ఉంటున్నాడంటే ఆయన తన తరములో నిందారహితుడనై. హల్లెలూయా. అంటే ఏ నింద లేనివాడుగా తన తరములో జీవించాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే యథార్థవంతునిగా దేవుని దృష్టిలో జీవించాడు. తన తరములో అనేకులు పాపములతో, శాపములతో, అనేక దుర్క్రియలతో జీవిస్తూ ఉంటే ఈ యొక్క నోవా నిందారహితుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఎటువంటి నిందలు ఆయన మీద లేకుండా, ఎటువంటి పాపపు క్రియలు ఆయన లేకుండా యథార్థవంతునిగా దేవుని ఎదుట తాను జీవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే దేవుని ఎదుట మనము నిందారహితులుగా, నిర్దోషులుగా, ఏ పాపము లేని ఒక జీవితము మనలో ఉన్నట్లయితే ఆయన కృపను మనకు చూపిస్తాడండి. మన దేవుడు పాపాన్ని ప్రేమించేవాడు కాదు, పాపమును చూసి ఆయన తన ముఖాన్ని తిప్పుకునే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. కానీ నోవాని చూస్తూ ఉంచినప్పుడు ఆయన నిందారహితుడు, అంటే ఏ పాపం ఆయనలో కనిపించలేదు కనుక దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే తన కృపను ఆయన మీద చూపిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వాక్యము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. వాక్యం అంటున్నది. నిందారహితుడు అంటే ఇంకో మాటలో యథార్థవంతుడుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఈరోజు మనము మన క్రియలలో, మన కార్యములలో, మనము చేస్తున్న వాటిలో యథార్థవంతులముగా ఉంటున్నామా? ఆలోచించాలి. కుటుంబంలో యథార్థవంతులముగా మనం ఉంటున్నామా? బిడ్డల జీవితంలో వారికి చేసే వాటిలో యథార్థవంతులముగా ఉంటున్నామా?
బయట మన క్రియలు ఇతరులకు ఏ రీతిగా కనిపిస్తూ ఉంటున్నాయి, ఇంటిలో మన కుటుంబంలో మన క్రియలు ఏ రీతిగా కనిపిస్తూ ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యం అంటున్నది మనము యథార్థవంతులుగా ఆయన ఎదుట ఉండాలి. ఆయన దృష్టికి మనము యథార్థవంతులముగా ఉండాలి. నోవాని చూస్తూ ఉంటున్నప్పుడు నిందారహితుడుగా, ఎటువంటి నిందలు లేకుండా యథార్థపరుడుగా దేవుని ఎదుట ఉంటున్నాడు. అదే దేవుడు మన యొద్ద నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడండి. మన ప్రతి ఒక్క నడక యథార్థముగా ఉండాలి. మన మాటలు, మన చూపులు, ఇతరులతో మనము మాట్లాడే కార్యములు, మనము నడుచుకునే విధానము, ఇవంతా కూడా యథార్థముగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క వాక్యము చూద్దామండి. 1 యోహాను 1వ అధ్యాయము 7, 8, 9 వాక్యములు. 1 యోహాను 1వ అధ్యాయము 7, 8, 9 వాక్యములు. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, బాగా గమనించండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. దేవుడు మన పాపములను కడిగి, మన దుర్నీతిని కడిగి, మన ప్రతి ఒక్క కార్యములను కడిగి ఆయన ఏమి చేస్తూ ఉంటున్నాడంటే మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఆయన రక్తము మనలను పరిశుద్ధపరుస్తున్నది కనుక దేవుని ఎదుట మనము యథార్థపరులం అవుతున్నాం. అంటే నిందారహితులం అవుతున్నాం. ఎటువంటి నింద మన మీద లేకుండా, అంటే మన మీద ఉండవలసిన నింద, మన మీద ఉన్న పాపము, మన మీద ఉన్న శాపము, వీటి అన్నిటినీ యేసు ప్రభు శిలువలో మోస్తూ మనలను ఏమి చేస్తూ ఉంటున్నాడంటే యథార్థవంతులుగా దేవుని ఎదుట నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతి అనేది మనము సంపాదించుకునేది కాదండి, అది దేవుడు ఇచ్చేదిగా ఉంటున్నది. మనము యథార్థముగా జీవించాలి అంటే అది మన స్వంత ప్రయత్నముతో కాదు. దేవుడు మనలను కడిగాడు గనుక, ఆయన మనలను పరిశుద్ధపరిచాడు గనుక, తన రక్తము ద్వారా మనలను విమోచించాడు గనుక ఆయన ఏమి చేస్తూ ఉంటున్నాడంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనలను నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఎటువంటి ఒక నింద లేని వారుగా మనలను ఆయన నిలబెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క రక్తము మనలను పరిశుద్ధపరుస్తున్నది కనుక ఇప్పుడు మనము దేవుని యొక్క కృప కలిగిన సింహాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళడానికి ఒక అవకాశమును దేవుడు కలుగజేశాడు. పాత నిబంధన కాలములో దేవుని యొద్ద మొరపెట్టాలి అంటే ధైర్యము సరిపోదు. కానీ క్రొత్త నిబంధనకు వస్తున్నప్పుడు ఆయన మనలను కడిగి పరిశుద్ధపరిచి ఏం చేస్తూ ఉంటున్నాడంటే దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెడుతూ ఉన్నాడు. వాక్యము సెలవిస్తున్నది ఇప్పుడు మనము ధైర్యముగా వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొద్ద మనము మొరపెట్టగలము. హల్లెలూయా. పాత నిబంధన కాలములో అనుమతి లేదు, కానీ క్రొత్త నిబంధన కాలములో ఉచితముగా తన కృపతో మనకి ఆ అవకాశమును కలుగజేస్తూ ఉంటున్నాడు. యోబు 1వ అధ్యాయము 1వ వాక్యము చూద్దామండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. బాగా గమనించండి, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబును గురించి మనము సాక్ష్యము చూస్తూ ఉంటున్నాం.
అక్కడ అదే 1వ అధ్యాయము 8వ వాక్యములో కూడా యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడము మనము చూస్తూ ఉంటాము. ఏమి అని చూస్తూ ఉన్నప్పుడు, యోబు అని ఒక మనుష్యుడు ఉంటున్నాడు. తను ఎటువంటి వాడంటే యథార్థవంతుడు, తను నీతివంతుడుగా ఉంటున్నాడు. పాపాన్ని విసర్జించిన వాడు. అంటే ఈ పాపము నాకొద్దు, ఈ లోకములో అంటుకుంటున్న పాపము నాకొద్దు, లోకము ద్వారా వస్తున్న దుర్క్రియలు, ఈ పాపములు నాకొద్దు, వాటి నుండి నేను దూరం ఉంటానని తను దూరం అవుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎదుట యథార్థవంతులుగా మనం ఉండాలి, నిర్దోషులుగా నిలబడాలి, నిందారహితులుగా ఉండాలి అంటే ఆ పాపములను మనము విసర్జించాలి. ఈరోజు అనేకులమైన మనం ఏమి చేస్తున్నామంటే అదే పాపపు క్రియలు. రక్షణ పొంది ఉంటున్నాము, రక్షణ పొందిన తర్వాత కూడా అదే పాపములో పడుతూ ఉన్నాము, లేస్తూ ఉన్నాము, పడుతూ ఉన్నాము, లేస్తూ ఉన్నాము. ఇదే మన జీవితం అయిపోయినది. కానీ అటు రీతిగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే, యోబు చూడండి, తను నీతివంతుడుగా యథార్థవంతుడుగా ఉంటున్నాడు, పాపాన్ని విసర్జించిన వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు కూడా తనను గురించి సాక్ష్యము పలుకుతూ ఉంటున్నాడు. మనము పరిశుద్ధులముగా ఉండాలనేది దేవుని ఉద్దేశము. మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలనేది ఆయన ఉద్దేశము. ఇది ఏ రీతిగా కలుగుతూ ఉంటున్నదంటే, ఆయన రక్తము ద్వారా మనము కడిగి పరిశుద్ధపరచబడినప్పుడు. లోకానికి, లోక క్రియలకు మనము రాజీ పడిపోకూడదండి. దేవుని కార్యము, లోక కార్యము అని రెండు మన ఎదుట కనిపించినప్పుడు లోకాన్ని మనము విసర్జించి దేవుని వెనక మనము పరిగెత్తే వారమై ఉండాలి. లోకాన్ని వదిలేసి దేవుని వెనక పరిగెత్తే వారిని దేవుడు దీవిస్తాడమ్మా. అటువంటి వారి మీద ఆయన ఉచితమైన కృపను ఆయన ఉచితముగా చూపిస్తాడు. హల్లెలూయా. మనమందరము కూడా నోవా వలె జీవించాలనేది దేవుని ఉద్దేశం. ఒకటి, తను నీతిమంతుడు, అందుకొరకు కృప ఆయనకి చూపింపబడ్డాది. రెండవది, ఆయన చూస్తూ ఉంటాము నిందారహితుడు, అంటే యథార్థవంతుడు కనుక ఆయన మీద దేవుడు కృపను చూపించాడు. చివరిగా మూడవది మనము చూడబోతుంటున్నాము, హీ వాక్డ్ విత్ గాడ్, అంటే తాను దేవునితో నడిచిన వాడై ఉంటున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యము. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. వాక్యము స్పష్టముగా అంటున్నది. ఒకటి, నీతిమంతుడు. రెండవది, నిందారహితుడు, ఏ పాపము లేదు. మూడవది చూస్తూ ఉంటున్నాము, ఆయన దేవునితో నడిచిన వాడు. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదండి, మనము దేవునితో నడిచే అనుభవము కలిగి ఉండాలి. హల్లెలూయా. లోకము మనలను దేవుని శిష్యులుగా ఏ రీతిగా గుర్తెరుగుతాదంటే, ఆయనతో నడిచినప్పుడు, ఆయన వాక్యములో మనము నిలబడినప్పుడు మనము దేవుని శిష్యులముగా ఈ యొక్క లోకము మనలను గుర్తెరుగుతాది. అందుకే మనము ఎల్లప్పుడూ అనుదినము దేవునితో నడిచే అనుభవమును కలిగి ఉండాలి. నోవాని చూస్తూ ఉన్నప్పుడు తన తరములో ఆయన ఏమై ఉంటున్నాడంటే నీతివంతుడు, నిందారహితుడు. తన తరమందు ఆ ప్రజలందరూ కూడా పాపములో నడుస్తూ ఉన్నారు, లోకానుసారముగా నడుస్తూ ఉంటున్నారు. లోకాన్ని ఆకర్షిస్తూ లోకము వైపు తిరుగుతూ లోకము వైపు నడుస్తూ ఉంటే నోవా యొక్క నడక ప్రతి ఒక్కటి కూడా దేవుని వైపు ఉంటున్నది. ఈరోజు మనము లోకముతో కాంప్రమైజ్ అయిపోయి ఉంటున్నామా? లోకస్తులు జీవించిన రీతిగా మనము జీవిస్తూ ఉంటున్నామా? ఆలోచించుదాం. నోవా వలె పాపమును, ప్రతి ఒక్క కార్యమును మనము త్రోసివేసి దేవునితో నడుస్తూ ఉంటున్నామా? ఆది యందు దేవుడు ఆకాశము, భూమిని, మనుషులను సృష్టించినప్పుడు ఆ మానవుడిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆయనతో పాటు నడవడానికి. క్రొత్త నిబంధనలో దేవుడు శిష్యులను ఎన్నుకుంటున్నాడు. మొదటి కార్యము ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే ఆయనతో ఉండడానికి. ఈరోజు మనము దేవునితో ఉంటున్నామా? దేవునితో నడుస్తూ ఉంటున్నామా? మన యొక్క హృదయములను మనము పరీక్షించుకోవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వాక్యం. నోవా దేవునితో నడిచాడు అంటే దాని యొక్క అర్థము మనము చూస్తామండి. ఆదికాండము 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి యోరోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున
ప్రార్థన చేయుట ఆరంభమైనది. హల్లెలూయా. ఆ కాలములోనే దేవుని యొక్క నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైనది. దేవునితో నడవడం అంటే దేవుని యొద్ద మొరపెట్టడముగా ఉంటున్నది. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే ప్రార్థన. దేవునితో నడవడం అంటే దేవునితో మాట్లాడుతూ మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి. నోవా దేవునితో నడిచిన వాడు ఏ రీతిగా అంటే ఆయన ప్రార్థిస్తూ దేవునితో మాట్లాడుతూ ఆయనతో సహవాసమును కలిగి నడుస్తూ ఉంటున్నాడు. ఈరోజు ప్రార్థన అంటే మనము తప్పించుకుంటాం. ప్రార్థన అంటే కనిపించరు చాలామంది. ఫంక్షన్ ప్రోగ్రామ్ అవి ఇవి అంటే అనేకులు కనిపిస్తారు, కానీ ప్రార్థన అంటే కనిపించరు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం అండి. ప్రార్థన అంటే దేవునితో నడవడము. ఈరోజు మనము, మన కుటుంబము, మన బిడ్డలు దేవునితో నడుస్తూ ఉంటున్నామా? నోవా మొరపెడుతూ ఉంటున్నాడు, దేవునితో నడుస్తూ ఉంటున్నాడు. ఆ కాలమందే వారు ఏం చేస్తున్నారంటే మొరపెట్టడము ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే దేవునితో నడవడము ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రార్థనతో దేవునితో నడవగలమండి. తర్వాత మనము చూస్తూ ఉన్నాం ఆదికాండము 4వ అధ్యాయము 3 మరియు 4 వాక్యములు. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హల్లెలూయా. దేవునితో నడవడం అంటే ఒకటే దేవునిని మొరపెట్టడము, దేవుని యొద్ద మొరపెట్టడము. రెండవది దేవునితో నడవడం అంటే బలులను మనము అర్పించడము. నోవా వాటిని గుర్తెరిగాడు, వాటిని చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉంటున్నాడు, బలిని అర్పిస్తూ ఉంటున్నాడు. ఓడ నుండి బయటికి వచ్చిన వెంటనే ఆ ప్రళయము అంతా కూడా అయిపోయి, అంతా సమాధానం అయిపోయిన వెంటనే నోవా బయటకు వచ్చి వెంటనే తాను ఏం చేస్తూ ఉంటున్నాడంటే బలిని అర్పిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ కాలములోనే వారు దేవునితో నడవడం నేర్చుకున్నారు. ఈరోజు ఎంతవరకు నీ కుటుంబము కొరకు నువ్వు కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నావు? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? నశించే ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నావా? ఆ దేవునితో నడిచే ఒక అనుభవం కలిగి ఉంటున్నావా? దేవునితో నడవడం అంటే దేవుని యొక్క మొరపెట్టడము. దేవునితో నడవడం అంటే దేవునికి మనము బలులను అర్పించడము. బలులను అర్పించడం అంటే ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ధ్యానించడముగా ఉంటున్నది. హల్లెలూయా. నోవాహు దేవునితో నడిచిన వాడై ఉంటున్నాడమ్మా. అందరూ దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా నడుస్తూ ఉంటే నోవా దేవునితో నడుస్తూ ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వాక్యములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వాక్యములు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎటు రీతిగా అన్యజనులు నడుస్తూ ఉన్నారు కదా, అలా మీరు నడవకూడదు. మనము క్రైస్తవులము, దేవుని నమ్ముకున్న వారమే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము గనుక మన యొక్క నడక లోకానుసారముగా ఉండకూడదు, అన్యులు నడిచినట్టుగా ఉండకూడదు, కానీ మనము వ్యత్యాసముగా దేవునితో నడిచే వారమై ఉండాలి. తరువాత 18వ వాక్యము. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే వారి మనసుకు ఏది ఇష్టమో దాని ప్రకారం వారు నడుస్తూ ఉన్నారు. అంధకారము, చీకటి, దుర్క్రియలలో నడుస్తూ ఉన్నారు. కానీ మనమైతే దేవుని ఎదుట దేవునితో నడవడానికి కొరకు పిలువబడి ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె
దేవుని పోలి నడుచుకొనుడి. మనము దేవుని పోలి నడవడానికి పిలువబడి ఉంటున్నాం. ఈ లోకములో మనము నడుస్తూ ఉన్నప్పుడు లోకానుసారముగా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము నడవడానికి పిలువబడి ఉంటున్నాం. హల్లెలూయా. ఎంతమందికి దేవునితో నడవాలని ఆశ ఉందా? చాలామంది, తక్కువ మంది అనుకున్నా, తక్కువ మందికే ఆ ఆశ ఉంది. హల్లెలూయా. దేవునితో నడిచే ఒక ఆశ మనకి కావాలి అండి, రావాలి. అది మనలో పుట్టాలి. వాక్యము చూస్తూ ఉంటాం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మనం అందుకొరకే పిలువబడి ఉంటున్నాం. దేవుడు మనుషులను అందుకొరకే సృష్టించాడు. వీడు నా వలె నడవాలి, నేను నడిచిన రీతిగా నడవాలి. యేసు ప్రభు యొక్క కార్యములు శిష్యులు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరణించి పునరుత్థానుడై ఆయన లేచిన తరువాత శిష్యులు కూడా యేసు ప్రభు నడిచిన రీతిగా నడుస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మన యొక్క నడకలో క్రీస్తుని చూపించేవారమై ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యము, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే, గమనించండి, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. వాక్యం అంటున్నది మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనము నడుస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇతరులతో సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఇతరులతో సహవాసము కలిగి ఉన్నప్పుడు మనలో నుండి ఆ క్రీస్తు యొక్క ప్రేమ అది బయటికి రావాలి. హల్లెలూయా. అంటే మనము ప్రేమలో నడిచేవారమై ఉండాలి. తర్వాత చూద్దామండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వాక్యములు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వమందు మీరు చీకటి. వాక్యము చూడండి ఏమంటున్నదో. పూర్వమందు మీరు చీకటి అంటే లోకానుసారముగా మీరు నడిచారు గనుక మీ జీవితం అంతా చీకటిగా ఉంటున్నది. కానీ ఇప్పుడు మీరు క్రీస్తులోకి వచ్చారు గనుక, క్రీస్తులో ఉంటున్నారు గనుక, క్రీస్తుతో నడుస్తూ ఉంటున్నారు గనుక మీరు వెలుగై ఉంటున్నారు. హల్లెలూయా. మీరు వెలుగై ఉంటున్నారు. లోకానికి మీరు వెలుగై ఉంటున్నారు. యేసు ప్రభు ఏ రీతిగా వెలుగై ఉంటున్నారో మీరు కూడా వెలుగై ఉంటున్నారు. వెలుగై ఉన్నందువలన మీరు వెలుగులో నడిచేవారై ఉండాలి. హల్లెలూయా. తర్వాత 9వ వాక్యము చూస్తాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. తర్వాత గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వాక్యం అంటున్నది వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనుడి. నోవా యొక్క కాలములో, నోవా యొక్క తరములో లోకమంతా చీకటిలో మునిగి ఉన్నప్పుడు నోవా మాత్రము వారి మధ్యలో వెలుగుగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోక పాపములను, అనేక క్రియలను మనము విసర్జించి లోకానికి వెలుగుగా ఈ చీకటిలో మన వెలుగును మనము ప్రకాశింపచేయాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నోవా అటు రీతిగా దేవునితో నడిచాడు గనుక నోవా మీద దేవుని యొక్క కృప ఉంటున్నదండి. హల్లెలూయా. ఎందుకు నోవా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు? ఒకటి చూస్తూ ఉంటున్నాము, ఆయన ఏమై ఉంటున్నాడు? నీతిమంతుడై ఉంటున్నాడు. ఏమై ఉంటున్నాడు నోవా? నీతిమంతుడు. రెండవది చూసి ఉంటున్నాము, తను నిందారహితుడు, యథార్థవంతుడిగా ఏ పాపము లేకుండా జీవించాడు. మూడవది మనము చూసి ఉంటున్నాము, తను దేవునితో నడిచినవాడు. ఈరోజు మనము కూడా నీతిమంతులుగా ఉండాలనేది దేవుని ఆశ అండి. మనము కూడా నిందారహితులుగా ఏ పాపము లేకుండా మనము జీవించాలనేది దేవుని యొక్క ఆశ. అంత మాత్రమే కాదు, మనము దేవునితో నడవాలనేది దేవుని యొక్క ఆశ. ఒక క్షణం అందరము మోకాళ్ళు వేసి కళ్ళు మోస్తామండి. నోవా యొక్క తరములో తను నీతిమంతుడుగా ఉంటున్నాడు, తను నిందారహితుడుగా ఉంటున్నాడు, తను దేవునితో నడిచిన వాడై ఉంటున్నాడు. అందువలనే తను దేవుని యొక్క కృపను పొందిన వాడుగా ఉంటున్నాడు. ఈరోజు
దేవుని యొక్క కృపకు నువ్వు వారసుడవు కావాలి అంటే, దేవుని కృపకు నువ్వు వారసురాలవు కావాలి అంటే, దేవుని ఎదుట నువ్వు నీతిమంతునిగా నడవాలి. నీ యొక్క నడక నీతిగా ఉంచున్నదా? నీతి అనగా దేవుని మీద నువ్వు ఉంచే విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. ఏదో నీతి అనగా నువ్వు సంపాదించడము కాదు, నీ సత్క్రియల ద్వారా నువ్వు సంపాదించడము కాదు, కానీ నీతి అనగా దేవుని మీద నువ్వు ఉంచవలసిన విశ్వాసము, ఆ విశ్వాసము ద్వారా నీతి నీకు కలుగుతూ ఉంటున్నది. నోవా వలె నీతిమంతుడుగా ఉంటున్నావా? నీక నడకలో, నీ కార్యములలో, నీక జీవితములో, జీవిత ప్రయాణములో నువ్వు నీతిమంతుడుగా ఉంటున్నావా? నోవా తాను నీతిమంతుడుగా ఉంటున్నాడు, నిందారహితుడుగా. లోకమంతా పాపములో మునిగిపోతున్నా, లోకము జనులందరూ కూడా లోక క్రియలలో మునిగిపోతూ ఉన్న, పాపములో పడిపోతూ ఉన్నా తాను నిందారహితుడుగా ఉంటున్నాడు. ఈ లోకములో ఆయన యొక్క రాకడ చాలా దగ్గరలో ఉంచున్నది. ఆ భయము భక్తి నువ్వు కలిగి పాపాన్ని విసర్జించి నడవగలవా? నిందారహితుడుగా నువ్వు నీ యొక్క కుటుంబము ఉండగలరా? దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నువ్వు దేవునితో నడిచే యొక్క అనుభవము కలిగి ఉండాలి. నోవా దేవునితో నడిచిన వాడై ఉంటున్నాడు.